మాట్లాడనని చెప్పను. కోడికత్తికి తలలు తెగిపోతాయి. అది తెలియని సన్నాసి ఏదో వాగుతాడు, అది చూపించు, అసెంబ్లీలో మాట్లాడు. గులకరాయితో కొడితే ఏమన్నా అవుతుందా? రండి కొట్టించుకోండి మీరు అందరూ. మరి అదే చంద్రబాబు నాయుడు మీద రాయేస్తే హత్యా ప్రయత్నం అని ఎందుకన్నారు నందిగామ దగ్గర? జగన్ మీద రాయేస్తేనేమో హత్యా ప్రయత్నం కాదు, అది సరదాగా వేసుకున్నదా? చంద్రబాబు మీద వేస్తే హత్యా ప్రయత్నమా? శాంతి భద్రతలకు లోపమా? మాట్లాడు నువ్వు, అది అసెంబ్లీలో మాట్లాడు. అసెంబ్లీలో మాట్లాడాల్సిన వదిలేసేసి బయట మాట్లాడితే ప్రయోజనం ఏముంది? మాట్లాడాలా, అవన్నీ మాట్లాడాలి. ఓకే రండి, కోడికత్తితో ఇది ఉంది. దీంతో పాటు లిక్కర్ స్కామ్ అంశం ఒకవేళ వస్తే, చర్చకు వస్తే ఎదుర్కోగలరా చక్కగా? ఏం బాధ, ఏం రోగం? టీమని చెప్పండి. ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితుల్లో లెక్కర్ కుంభకోణం జరిగితే జగన్ నన్ను తీసుకెళ్ళని అడుగు. ఆయన అడుగుతున్నాడు కదా ప్రెస్ మీట్లో, అసెంబ్లీ వేదికగా. శంషాద్ తీసుకెళ్ళి అరెస్ట్ చేయి, చూపించు న్యాయస్థానానికి, నిజమేంటో తెలుస్తుంది. ఎందుకు దొంగ కేసులు పెడుతున్నారని అడుగు. ఎవడో వాడు చెప్పాడు, ఈడు చెప్పాడు, ఈడు చెప్పాడు, ఆడు చెప్పాడు అని కాదు కదా కేసు కట్టాల్సింది. ఏంటది ఒక లెక్క? రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగిందా తగ్గిందా? కేజ్రీవాల్ది మాట్లాడాల్సింది ఎక్కడ? అసెంబ్లీలోనే మాట్లాడాలి. కేజ్రీవాల్ మీద కేసు ఎందుకు వచ్చింది? లేకపోతే అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళ మీద కేసు ఎందుకు వచ్చింది? అదవరకు ఉన్నటువంటిది ప్రభుత్వ మద్యం దుకాణాలు తీసుకెళ్ళి ప్రైవేట్ మద్యం దుకాణాల కిందకి మార్చారు.